Step into Value Zone. Value Zone. Hypermart. బటన్ చెరు. బిడ్డకి కష్టం వస్తే తల్లి తల్లడిల్లిపోతుంది. బిడ్డకి ఏమైనా అయితే కాపాడుకునేందుకు ఎంత సాహసమైనా చేస్తుంది. బిడ్డకు న్యాయం జరిగేందుకు ఎంతవరకు వెళ్లేందుకైనా ఏ తల్లి వెనకాడదు. అప్పటి వరకు అమాయకంగా ఇంటికే పరిమితమైన ఓ తల్లి దేశం కాని దేశంలో బిడ్డ ఇబ్బందులు పడుతుంటే, కష్టాలు పడుతుంటే శివంగిలా మారింది. దారులు వెతుక్కుంటూ బిడ్డను కాపాడుకునేందుకు ఇప్పుడు మార్గం సుగమం చేసుకుంది. బ్లడ్ మనీ డీల్ కోసం దేశం కాని దేశం వెళ్లనుంది ఆ తల్లి. అసలు ఏంటి ఈ బ్లడ్ మనీ డీల్? అసలేం జరిగింది? అసలేం జరిగిందో తెలుసుకునే ముందు అసలు ఈ బ్లడ్ మనీ డీల్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. బ్లడ్ మనీ డీల్ అంటే యమన్లో ఎవరైనా నేరం చేసి ఆ నేరం రుజువైతే వారికి మరణ శిక్ష విధిస్తారు. అయితే అక్కడ షరియా చట్టాలుంటాయి. ఆ చట్టాల ప్రకారం శిక్ష పడిన వాళ్లను విడుదల చేయించుకునేందుకు బాధితుల కుటుంబాలతో నిందితుల కుటుంబ సభ్యులు కలిపి నేరుగా చర్చలు జరిపి కాంప్రమైజ్ అయ్యి శిక్ష రద్దు చెయ్యండి అని కోర్టుకు చెప్తారు. దాన్నే బ్లడ్ మనీ డీల్ అంటారు. మరిప్పుడు ఈ తల్లి సాహసానికి బ్లడ్ మనీ డీల్కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడే మొదలైంది అసలు కథ. యమన్లో ప్రస్తుతం తన కూతురు జైల్లో ఉంది. నర్సు ఉద్యోగానికి వెళ్లిన తన కూతురి పాస్పోర్ట్ తీసుకుని ఇవ్వకుండా విసిగించిన ఒక వ్యక్తిని ఆమె చంపేస్తుంది. ఆ కేసుకు సంబంధించి యమన్ వెళ్లేందుకు తల్లి చేసిన పోరాటమే ఈ కథ. నిమిషా ప్రియా అనే ఒక నర్స్, ఆమె కోసం పోరాడిన తల్లి కథే ఇది. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈమె పేరే నిమిషా ప్రియా. కేరళలోని పలక్కల్ జిల్లా కొలెన్కోడుకు చెందిన ఈమె 2011లో యమన్కి వెళ్ళింది ఈమె. అయితే అక్కడే ఆమె సనాలో నర్సుగా చేరింది. అయితే 2017లో ఆమె ఒక హత్య కేసులో ఇరుక్కున్నారు. యమన్ పౌరుడైన తలార్ అబ్దో అనే వ్యక్తిని హత్య చేశారామె. నిమిషా ప్రియ బంధువులు చెప్పిన ప్రకారం తలార్ అనే వ్యక్తి ఆమె పాస్పోర్ట్ తీసుకుని అది తన దగ్గరే దాచిపెట్టుకున్నాడు. ఆమెకు తిరిగి ఇవ్వకుండా చిత్రహింసలు పెట్టి అధిక పని చేయించుకోవటం మొదలుపెట్టాడు. దీంతో ఆమెకు విసుగొచ్చి తలాల్ అబ్దో మహదీని హత్య చేసింది. నిజానికి నిమిషా తలాల్ని హత్య చేయాలని అనుకోలేదు. ఆయనకు మత్తు మందిచ్చి తన పాస్పోర్ట్ను తీసుకుని పారిపోవాలని అనుకుంది. కానీ అనుకోకుండా ఆ మందు డోస్ ఎక్కువ కావడంతో తలాల్ మరణించాడు. దీంతో ఆ నేరం నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఆమె తన స్నేహితురాలు ఇద్దరూ కలిసి తలాల్ని ముక్కలు చేసి ఆ తర్వాత ట్యాంక్లో పడేశారు. ఈ క్రమంలో నిమిష ఆమె స్నేహితురాలు ఇద్దరు పోలీసులకు దొరికిపోయారు. దీంతో ఈ కేసుకు సంబంధించి యమన్ ట్రయల్ కోర్టు కేసుని విచారించింది. నిమిషాకి మరణశిక్ష విధించగా ఆమె ఫ్రెండ్కి జీవిత ఖైదు విధించింది. కాగా 2018 నుంచి నిమిష యమన్ జైల్లోనే ఉంది. అయితే నిమిషా కుటుంబం ఆమెను రక్షించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. నిమిషా కుటుంబం ఈ విషయమై యమన్ సుప్రీంకోర్టుకు కూడా అప్పీల్ చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో నిమిషా కుటుంబానికి మిగిలిన ఏకైక ఆశ బాధితుడి కుటుంబంతో చేసుకునే బ్లడ్ మనీ డీల్ ఒప్పందం ఒక్కటే. ఈ ఒప్పందం కుదిరితే నిమిషాకి శిక్ష తప్పుతుంది. తిరిగి భారత్లోని తన కుటుంబం చెంతకు వెళ్ళిపోవచ్చు. అందుకు ఆమె తల్లి ప్రేమ కుమారి యమన్కి వెళ్లాలనుకుంది. కూతుర్ని కాపాడుకోవాలని అనుకుంది. అయితే అప్పుడే అనుకోని ఉపద్రవం. 2017లో కేంద్రం యమన్కి ట్రావెల్ బ్యాన్ విధించింది. దీని కారణంగా ప్రభుత్వ అనుమతి లేకుండా యమన్కి వెళ్లటం ఆమెకు సాధ్యం కాదు. అందుకే ఆమె ఢిల్లీ కోర్టుని ఆశ్రయించింది. అయితే ధర్మాసనం ఈ విషయంలో కాస్త సడలింపు ఇవ్వాలని, ఆ తల్లికి కూతుర్ని రక్షించుకోవటానికి యమన్ వెళ్లేలా అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే కేంద్రం యమన్తో భారత్కు దౌత్య సంబంధాలు లేవని, అక్కడి రాయబార కార్యాలయాన్ని మూసివేసినట్లు
కోర్టు చెప్పింది. దీంతో ఆ దేశంలో ఎలాంటి అంతర్జాతీయ ఒప్పందాలు వర్తించవని కేంద్రం తన వాదనను హైకోర్టుకు తెలిపింది. అయితే దీనికి మరో మార్గం లేదా అని అనుకున్న ఆమె ప్రభుత్వంతో ఎలాంటి బాధ్యత లేకుండా సొంత పూచీతో బాధ్యతతో ప్రయాణిస్తానని చెప్పింది. దీంతో దానికి హైకోర్టు అనుమతిచ్చింది. అలా కూతురు కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడిన తల్లి ఇప్పుడు విజయం సాధించింది. కోర్టును ఒప్పించి తాను యెమెన్ వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇక పోరాటంలో గెలిచిన ఆ తల్లి అక్కడ కూడా గెలవాలని కోరుకుందాం. బిడ్డ ఇంటికి రావాలని ఆశిద్దామంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ కథ తెలిసిన వాళ్ళంతా.